జనవరి 22 బుధవారం రోజున కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం నందు రేణిగుంట గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ ఇరిగేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ మరియు రవాణా శాఖ మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అదనంగా రేషన్ కార్డు ఎన్నుంటే మొత్తం రాష్ట్రంలో సుమారు 40,000 కార్డులు అదనంగా 40,000 మందికి లబ్ధి పొందే విధంగా ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఈ రేషన్ వ్యవస్థలో వాళ్ళు చేసిన బెనిఫిట్స్, డిలీషన్స్, ఎడిషన్స్ అన్నీ లెక్క పెడితే ఓన్లీ 40,000 మందికి వాళ్ళు 10 ఏళ్లలో చేసింది. మేమేం చేస్తున్నాం? మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలోనే ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఈ ఉచిత బియ్యం పథకం కింద, రేషన్ కార్డు కింద మరో 40 లక్షల మందికి మేలు చేకూరే విధంగా మేము ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదే కాదమ్మా, మీలో చాలా మందికి తెలుసు, ఇప్పుడు ఎటువంటి రేషన్లో వచ్చే బియ్యము దొడ్డు రకాలు ఉన్నాయి. కోర్స్ గ్రెయిన్స్ సుమారు 50% ఆ బియ్యం తినడం లేదు. అది బ్లాక్ మార్కెట్లోకి పోవడము, కొంతమంది మిల్లర్లు అది పాలిష్ చేసి మళ్ళీ అమ్మడము, కోళ్ల ఫామ్లకు అమ్ముకోవడము, ఆ విధంగా ప్రస్తుతం ఉన్న క్వాలిటీ బియ్యం. మేమేం చేయబోతున్నామా? ఒక పెద్ద మార్పు మీ జీవితంలో రావాలని, మీకు సంపూర్ణ స్థాయిలో ఆహార భద్రత ఉండాలని మేము ఈ రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ రాష్ట్రంలో చివరి వ్యక్తికి, అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. విలేకరు మిత్రులారా, దయచేసి నోట్ చేసుకోండి. ఎవరో ఏదో గందరగోళపు అనుమానాలు మాట్లాడే విషయంగా మాట్లాడితే అది కరెక్ట్ చేయాలి. అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నేను రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దొడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోం. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నా. అక్కలు చెల్లెళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మీడియా మిత్రులకు కూడా అప్పీల్ చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు నిరుపేదలు, రైతులు, మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోలేదు. ఈ రాష్ట్రంలో బహుశా అత్యధిక సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నేనే. 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా వరుస గెలిచిన. నా అనుభవం చెప్తున్నా. గత అసెంబ్లీలో ప్రతిపక్షంలో చూసినా, అధికార పక్షం చూసినా, పార్లమెంట్ లో చూసినా, ఈ స్థాయిలో ఒకేసారి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఎక్కడా ఎన్నడూ ప్రజలకు ఇవ్వలేదు. మరి మీరు అందరూ ఎంతో కోరుకుని వచ్చిన మన ప్రభుత్వం మీ మేలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ కూడా చదువుతారు వాళ్ళు. మేము వేరే కార్యక్రమాలనే కాబట్టి ఆ కార్యక్రమాలకి మళ్ళీ చొప్పదండిలో కూడా ప్రారంభించేది ఉన్నది. అక్కడికి మన మంత్రివర్యులు వెళ్తా ఉన్నారు. మంత్రి గారితో పాటు నేను కూడా వెళ్తా ఉన్నా. అధికారులందరూ ఇక్కడే ఉంటారు. దయచేసి మీరు చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనకు అవకాశం వచ్చింది మళ్ళీ అప్లై చేసుకోవడానికి. ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఎంపీడీఓ గారి ఆఫీస్ లోపల అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే రాలేదో ఆ లిస్ట్ లో చెక్ చేసుకొని రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు కానీ, ఇవన్నీ కూడా మీరు తీసుకొని చెక్ చేసుకొని, లేకపోతే మీరు అందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలని అందరూ కూడా, ఎవరు కూడా మిస్ కాకూడదు. మళ్ళీ వచ్చిన ప్రజాపాలన